భారత స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ ఎన్ని సంవత్సరాల వయసులో ఉరి తీయబడ్డారు? ఏ 19 సంవత్సరాలు, బి 23 సంవత్సరాలు, సి 24 సంవత్సరాలు, డి 27 సంవత్సరాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి 23 సంవత్సరాలు. భారత స్వాతంత్ర సమరయోధుడైన భగత్ సింగ్ 23 సంవత్సరాల వయసులో ఉరి తీయబడ్డారు. లాహోర్ కుట్ర కేసుకు సంబంధించి భగత్ సింగ్ మరియు అతని సహచరులైన రాజ్గురు మరియు సుఖ్దేవులను ఉరితీశారు. పిల్లలు ఏ వయసు నుండి అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తారు? ఏ 1 సంవత్సరము, బి 2 సంవత్సరాలు, సి 3 సంవత్సరాలు, డి 4 సంవత్సరాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి 3 సంవత్సరాలు. పిల్లలు సాధారణంగా చిన్న వయసు నుండే, అంటే కేవలం దాదాపు 3 సంవత్సరాల వయసు నుండే అబద్ధాలు చెప్పడం నేర్చుకుంటారు. ఆ వయసులోనే పిల్లలకి తల్లిదండ్రులు తమ మనస్సులోని విషయాలను గ్రహించలేరని అర్థమవుతుంది. శ్రీనగర్ నగరాన్ని స్థాపించిన వారు ఎవరు? ఏ అశోక చక్రవర్తి, బి చంద్రగుప్తుడు, సి పురుషోత్తముడు, డి బిందుసారుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ అశోక చక్రవర్తి. చారిత్రక చరిత్ర రచయిత అయిన కల్హణ 1148లో తను రచించిన రాజతరంగిణి అనే కావ్యంలో ప్రస్తుతం ఉన్న శ్రీనగర్ నగరానికి కొంచెం దూరంలో ఉన్న శ్రీనగరి నగరాన్ని క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో అశోక చక్రవర్తి స్థాపించినట్లు పేర్కొన్నాడు. డెవిల్స్ ట్రయాంగిల్ లేదా బర్ముడా ట్రయాంగిల్ ఎక్కడ ఉంది? ఏ ఆర్కిటిక్ ఓషన్, బి పెసిఫిక్ ఓషన్, సి అంటార్కిటిక్ ఓషన్, డి అట్లాంటిక్ ఓషన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి అట్లాంటిక్ ఓషన్. బర్ముడా ట్రయాంగిల్ వాయువ్య అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక ప్రాంతం. దీనినే డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా వ్యవహరిస్తారు. చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రదేశం మీదుగా ఎగిరే విమానాలు, ఆ భాగంలో ప్రయాణించే నౌకలు అనుమానాస్పద రీతిలో అదృశ్యం అవుతుండడం వలన ఇది ఒక ప్రమాదకరమైన ప్రదేశంగా పరిగణించబడింది. ఇక్కడ జరిగిన సంఘటనల గురించి అనేక కథలు, సిద్ధాంతాలు, ఊహలు ప్రచారంలో ఉన్నాయి. ప్రపంచంలో ఎంత శాతం మంది ఎడమ చేతి వాటం కలిగి ఉన్నారు? ఏ 10, బి 23, సి 45, డి 46. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ 10%. ప్రపంచవ్యాప్తంగా కేవలం 10% మంది మాత్రమే ఎడమ చేతి వాటం కలిగి ఉంటారు. ఇండియన్ లెఫ్ట్ హ్యాండర్ క్లబ్ ప్రకారం భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, సచిన్ టెండూల్కర్, రతన్ టాటా ఇంకా చాలామంది లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు. భారతదేశ మత రాజధానిగా పిలువబడే నగరం ఏది? ఏ తిరుపతి, బి వారణాసి, సి రామేశ్వరం, డి హరిద్వార్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి వారణాసి. భారతదేశంలోని పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్న వారణాసి భారతదేశ మత రాజధానిగా పిలువబడుతుంది. వారణాసిని కాశీ మరియు బనారస్ అని కూడా పిలుస్తారు. వారణాసి దేవాలయ నగరంగా కూడా పిలువబడుతుంది. అలాగే వారణాసి ప్రపంచంలోని పురాతన నగరాలలో ఒకటి. ప్రపంచంలోని ఏ పర్వతాన్ని సావేజ్ పర్వతం అని కూడా పిలుస్తారు? ఏ లోట్సే, బి కాంచనజంగా, సి ఎవరెస్ట్, డి K2. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి K2. మౌంట్ గ్యాడ్విన్ అని కూడా పిలువబడే K2 పర్వతం ప్రపంచంలో ఎవరెస్ట్ పర్వతం తర్వాత 2వ ఎత్తైన పర్వతం. ఈ పర్వతాన్ని అధిరోహించడం చాలా కష్టంగా ఉన్నందున K2 పర్వతాన్ని సావేజ్ పర్వతం అని కూడా పిలుస్తారు.
ఏ పంటను తోటల పంటగా పరిగణిస్తారు? ఏ పత్తి, బి వరి, సి చెరకు, డి కొబ్బరి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి కొబ్బరి. కొబ్బరి పంటను తోటల పంటగా పరిగణిస్తారు. స్థానిక వినియోగానికి కాకుండా వ్యాపారం కోసం ఎక్కువ విస్తీర్ణంలో పండించే పంటను తోటల పంట అని అంటారు. కొబ్బరిని స్థానిక వినియోగం కోసం కాకుండా అమ్మకం కోసం ఎక్కువ విస్తీర్ణంలో పండించడం చేత కొబ్బరిని తోటల పంటగా పరిగణిస్తారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 1వ అధ్యక్షుడు ఎవరు? ఏ దాదాభాయ్ నౌరోజీ, బి జార్జ్ మూల్, సి విలియం వెడర్బర్న్, డి ఉమేష్ చంద్ర బెనర్జీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి ఉమేష్ చంద్ర బెనర్జీ. డిసెంబర్ 1885లో స్థాపించబడిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఉమేష్ చంద్ర బెనర్జీ మొదటి అధ్యక్షుడు అయ్యారు. మయన్మార్ జైల్లో ఉన్నప్పుడు శ్రీమద్ భగవద్గీత రహస్యాన్ని రచించిన నాయకుడు ఎవరు? ఏ మోతీలాల్ నెహ్రూ, బి జవహర్లాల్ నెహ్రూ, సి బాలగంగాధర తిలక్, డి గోపాలకృష్ణ గోఖలే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి బాలగంగాధర తిలక్. భారతీయ సంఘ సంస్కర్త మరియు స్వాతంత్ర్య కార్యకర్త అయిన బాలగంగాధర తిలక్ 1915లో మయన్మార్లోని మాండలేలో జైలులో ఉన్నప్పుడు మరాఠీలో శ్రీమద్ భగవద్గీత రహస్యాన్ని రచించారు. ఏ రసాయనం వల్ల కొన్ని పళ్ళు మరియు కూరగాయలు ఎరుపు రంగులో ఉంటాయి? ఏ రాగి, బి లైకోపీన్, సి ఇనుము, డి ఫాస్ఫరస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి లైకోపీన్. లైకోపీన్ అనేది సహజంగా లభించే ఒక రసాయనం. ఇది పళ్ళు మరియు కూరగాయలకు ఎరుపు రంగుని ఇస్తుంది. లైకోపీన్ ముఖ్యంగా టమాటాలు మరియు టమాటా ఉత్పత్తులలో అధిక మొత్తంలో ఉంటుంది. భారతదేశంలో తేనెను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఏ ఆంధ్రప్రదేశ్, బి పంజాబ్, సి గుజరాత్, డి తెలంగాణ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి పంజాబ్. భారతదేశంలో తేనెటీగల పెంపకంలో పంజాబ్ ప్రధాన రాష్ట్రంగా ఉంది. పంజాబ్లో దాదాపు 35,000 మంది తేనెటీగల పెంపకందారులు దాదాపు 15,000 మెట్రిక్ టన్నుల తేనెను పంపిణీ చేస్తున్నారు. ఇది దేశం మొత్తం తేనె ఉత్పత్తిలో 39% కంటే ఎక్కువ. అరుగుదలను పెంచి ఆకలిని పుట్టించేది ఏది? ఏ అల్లం, బి సోంపు, సి జీలకర్ర, డి సొంటి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి సొంటి. సాధారణంగా ఎండబెట్టిన అల్లాన్ని సొంటి అని అంటారు. ఎండిన అల్లం లేదా సొంటి తాజా అల్లం కంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. సొంటి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును కాల్చి రక్తంలో గ్లూకోజ్ని ప్రాసెస్ చేయడంలో సహాయపడుతుంది. సొంటి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది, అంటే ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అంతేకాకుండా సొంటి పేగుల నుండి అదనపు వాయువును తొలగిస్తుంది. సొంటి కొవ్వును కాల్చడంలో ఉపయోగపడే థర్మోజెనిక్ ఏజెంట్లను కలిగి ఉంటుంది. కాబట్టి సొంటి ఆహారంలో వాడడం వలన సమర్థవంతమైన జీర్ణక్రియను ప్రోత్సహించి ఆహారం త్వరగా అరిగేలా సహాయపడుతుంది. ఇక సొంటి బజారులో మనకు చాలా సులువుగా దొరుకుతుంది. ఆ సొంటిని మిక్సీలో వేసి మెత్తటి పొడిగా చేసి జల్లించి ఒక డబ్బాలో పోసి పెట్టుకోవాలి. ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు ఒక్క చిటికెడు సొంటి పొడిని అన్నంలో కలుపుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని 1-2 ముద్దలు తింటే ఆహారం త్వరగా జీర్ణమవ్వడమే కాకుండా ఆకలిని కూడా పుట్టిస్తుంది.